హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 7. అలా కీర్తనని చూడగానే ఆదిత్య ముద్దులతో ముంచేస్తాడు. నన్ను ముట్టుకోవద్దు, దూరంగా ఉండు అని కీర్తన అరుస్తుంది. కీర్తి అని బాధగా అంటాడు ఆదిత్య. కీర్తన అక్కడ ఉండకుండా వెంటనే బయటికి వెళ్ళిపోతుంది. కీర్తన వెనకాల ఆదిత్య కూడా వెళ్తాడు. కీర్తన హాస్టల్కి వెళ్ళిపోయి రూమ్ డోర్ వేసుకుంటుంది. ఆదిత్యని సెక్యూరిటీ గార్డ్ లోపలికి రానివ్వడు. కీర్తన, నేను చెప్పేది విను. నీ గురించి నేను వెతకని చోటంటూ లేదు. ఒక్క 10 నిమిషాలు నేను చెప్పేది విను అని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇంకా కీర్తన ఎంతసేపుకి డోర్ తీయకపోయేసరికి వెళ్ళిపోతున్న ఆదిత్యని చూసి ఏడుస్తూ ఉంటుంది కీర్తన. ఆదిత్య నేరుగా తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు. డ్రింక్ బాటిల్ ఓపెన్ చేస్తాడు. ఆపకుండా తాగుతాడు కీర్తనాని తలుచుకుంటూ. అలాగే కళ్ళు మూసుకుని పడుకుంటాడు. కీర్తన ఏడుస్తూ ఉంటుంది. తన కడుపు మీద చెయ్యి పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కీర్తన ప్రెగ్నెంట్ కాబట్టి. ఎందుకు ఆదిత్య మళ్ళీ నా లైఫ్లోకి వచ్చావు అని అనుకుంటుంది. నీ ప్రతిరూపం నా కడుపులో ఊపిరి పోసుకుంటుంది. నీకెలా చెప్పాలి ఈ విషయం? మళ్ళీ నీ చేతిలో మోసపోలేను. నేను కనిపించాను కాబట్టి నా వెనక వచ్చావు. లేకపోతే నువ్వు రావు అని నాకు తెలుసు ఆదిత్య అని అనుకుని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూనే ఉంటుంది. అలానే నిద్రపోతుంది కీర్తన. నెక్స్ట్ డే ఆఫీస్ దగ్గర కీర్తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆదిత్య. కీర్తన ఎంత ఎదురు చూసినా ఆఫీస్కి రాలేదు. హాస్టల్ దగ్గరికి వెళ్ళినా ఉపయోగం లేదు. వార్డెన్ పంపించడు. ఏం చెయ్యాలో అర్థం కాదు ఆదిత్యకి. ఏదైతే అదే అయిందని హాస్టల్ దగ్గరికి వెళ్తాడు. కీర్తన గురించి కనుక్కుంటే తను లేదు అని చెప్తారు. ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాదు ఆదిత్యకి. తనకే రూమ్లో బాధగా అనిపిస్తే పార్క్కి వెళ్ళిందని తెలిసింది. ఆదిత్య కీర్తనని వెతుక్కుంటూ వెళ్తాడు. ఒక చోట కూర్చుని కనిపిస్తుంది. కీర్తన దగ్గరికి వెళ్తాడు. ఆదిత్యని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుండి లేచి కదులుతుంది. కీర్తన ఎంత బ్రతిమాలినా సరే వినదు. కీర్తన 2 చేతులతో ఎత్తుకుంటాడు ఆదిత్య. కీర్తన ఎంత గింజుకున్నా సరే ఆదిత్య వదలడు. కీర్తనని ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేస్తాడు. ఏం చేస్తున్నావు అని గట్టిగా అరుస్తుంది కీర్తన. ఎందుకు ఆదిత్య ఎలా ప్రవర్తిస్తున్నావు? ప్లీజ్ నన్ను వదిలేయ్, కారు ఆపు అని గొడవ చేస్తుంది. కీర్తన ఎంతకి గొడవ చేసినా సరే కారు ఆపకపోవటం వలన కీర్తన డోర్ తీసుకోవాలని చూస్తుంది. కానీ డోర్ రాదు. కీర్తన అలా ట్రై చేస్తూనే ఉంటుంది. కానీ ఉపయోగం ఉండదు. చుట్టూ చూస్తుంది. అక్కడ జనాలు ఎవ్వరూ ఉండరు. అరుస్తుంది హెల్ప్ హెల్ప్ అంటూ. ఆదిత్య చెప్తున్నా సరే వినకపోయేసరికి కీర్తనని తన వైపుకు తిప్పుకున్నాడు. కీర్తన ఇంకా అరవడంతో తన లిప్స్ని అందుకుంటాడు. కీర్తన వినిపించుకోకుండా గట్టిగా చేతులు పట్టుకుంటాడు కీర్తనవి. కీర్తన గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఆదిత్య కన్నీళ్లు కీర్తనని తాకుతాయి. ఆదిత్యని గట్టిగా నెట్టేస్తుంది కీర్తన. వదులు అని అరుస్తుంది. కీర్తు, నేను చెప్పేది విను. ఏం చెప్తావు ఆదిత్య? నన్ను ఎలా మోసం చేశావో చెప్తావా? నా శరీరంతో ఎలా ఆడుకున్నానని చెప్తావా? చెప్పు ఆదిత్య, ఏం చెప్తావు అని అంటుంది. నీ మీద నేను పిచ్చి ప్రేమతో నన్ను నీకు నేను ఇచ్చేశాను. నువ్వేం చేశావు? నీ అవసరం తీర్చుకుని నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు అని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే కీర్తన ప్లీజ్ అని అంటాడు ఆదిత్య. ఇప్పుడు కూడా అదే ధ్యాస. మళ్ళీ నీ మాయలో పడతానని నువ్వు అనుకోకు. నీకు నేను అస్సలు లొంగను. నన్ను వదిలేసేయ్ ఆదిత్య అని చేతులెత్తి దండం పెడుతుంది కీర్తన. ఒక్కసారి నేను చెప్పేది విని కీర్తు. ఇంకా నన్ను మోసం చేయాలని చూడొద్దు ఆదిత్య. నాకు చచ్చిపోవాలని ఉంది అని అంటుంది కీర్తన. నాకొక 10 నిమిషాలు టైం ఇవ్వు. తర్వాత నీ ఇష్టం అని అంటాడు చివరగా. కీర్తన మౌనంగా ఉంటుంది. ఆదిత్య కీర్తనని తన ఫ్లాట్‌కు తీసుకుని వెళ్తాడు. మౌనంగా అతన్ని అనుసరిస్తుంది కీర్తన. కూర్చో కీర్తన అని అంటాడు. నీ మర్యాదలేవి నాకొద్దు. కీర్తన, నేను నిన్ను కావాలని వదిలేయలేదు. అబద్ధాలు చెప్పకు ఆదిత్య. అసలు ఏ స్థితిలో వదిలేసి వెళ్ళిపోయావో తెలుసా? అసలు ఎలా వదిలేయాలి అనిపించింది నీకు అని కింద పడిపోయి ఏడుస్తుంది కీర్తన. బాధగా కీర్తన ముందు కూర్చున్నాడు ఆదిత్య. నీకు దండం పెడతాను ఆదిత్య, నన్ను వదిలేసేయ్. నువ్వు నా ప్రాణం రా, నిన్నెందుకు నేను వదిలేస్తాను? ఎందుకు అలా చేస్తాను అని అంటాడు ఆదిత్య. ఈ 3 నెలలు వదిలేశావు. నా పరిస్థితి ఏంటో అని ఒక్కసారి కూడా నువ్వు ఆలోచించలేదు. నీకు ఆలోచించాలని కూడా అనిపించలేదు కదా ఆదిత్య అని అంటుంది.
ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్తాను. నాకొక 10 నిమిషాలు టైం ఇవ్వు అని అంటాడు ఆదిత్య. ఆ రోజు నేను నిద్ర లేచిన తర్వాత నాకు ఇంటి నుండి ఫోనొచ్చింది. మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందని. నేను వెంటనే బయలుదేరి వెళ్ళవలసి వచ్చింది. నువ్వు పడుకున్నావు కదా! నిన్ను లేపడం ఎందుకు అని గదిలో చిన్న లెటర్ రాసి పెట్టాను అని ఇలా జరిగింది అని చెప్తాడు. ఆ లెటర్ నీకు చేరలేదా? ఇంకా నమ్మించడానికి అబద్ధాలు ఇంకెన్ని చెప్తావని అంటుంది కీర్తన. నిజం కీర్తన, నన్ను నమ్ము. కావాలంటే నీ ఫ్రెండ్ ప్రీతికి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడు అని అంటాడు ఆదిత్య. కీర్తన ప్రీతికి ఫోన్ చేస్తుంది. కీర్తన, ఎలా ఉన్నావు అని అడుగుతుంది ప్రీతి. నేను బాగున్నాను ప్రీతి. నా రూమ్లో ఏదైనా లెటర్ చూసావా అని అడుగుతుంది కీర్తన. చూశాను అని అంటుంది ప్రీతి. నిజంగానా? అవును. అందులో ఏముంది అని అడుగుతుంది కీర్తన. నువ్వే కదా ఏదో ఊరు వెళ్తున్నట్టు రాసావు, మళ్ళీ వస్తానని రాసావు అని అంటుంది. ఆ లెటర్ కూడా ఇక్కడే ఎక్కడో ఉండాలని చెప్తుంది ప్రీతి. ప్రీతి చెప్పింది వినకుండానే ఫోన్ కట్ చేసేస్తుంది కీర్తన. ఆదిత్య ఆశగా చూస్తాడు కీర్తన వైపు. ఆదిత్యని నమ్మాలో లేదో తెలియట్లేదు కీర్తనకి. కీర్తన, లెటర్ ఉందంట అని అడుగుతాడు ఆదిత్య. ఉందంట అని చెప్పింది కీర్తన. ఇలాంటి రోజు వస్తుందని ఆ లెటర్ పెట్టుంటావు అని అంటుంది కీర్తన. బాధగా కీర్తు అని అంటాడు ఆదిత్య. కనీసం ఇన్ని నెలల్లో ఒక్కరోజైనా నాకు ఫోన్ చేశావా? మా ఊరు తెలుసు కదా! అక్కడికైనా వచ్చావా? లేదు. నువ్వు రాలేదు. ఎందుకంటే నన్ను వదిలించుకుందామని అనుకున్నావు. అంతేగా? ఎదురు చూశాను నీ కోసం. నా ప్రాణం రా, నా సర్వం నీకే ఇచ్చాను. ఏ ఆడపిల్ల చేయలేనిది నీ కోసం చేశాను. కానీ నువ్వేం చేశావు? అని కీర్తనకి కన్నీళ్లు ఆగడం లేదు. వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆదిత్యకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కీర్తన కళ్ళు తుడుచుకుని, నన్ను వదిలి వెళ్ళిపోయావు ఆదిత్య. ఈ రోజు కనిపించావు కాబట్టి నా కోసం వచ్చావు. లేకపోతే ఎప్పటికీ నేను అక్కర్లొద్దు నీకు. నీ ఫ్రెండ్ సుమాకి కూడా నేను ఫోన్ చేశాను. నువ్వెక్కడ ఉన్నావో తెలియదని చెప్పింది తను. తనకి మొదటి నుంచి కూడా నువ్వంటే చాలా ఇష్టం. నీకు కూడా తనంటే ఇష్టం. మధ్యలో నేనొచ్చాను కాబట్టి నన్ను మధ్యలోనే వదిలేశావు అని. ఇప్పటి వరకు జరిగింది చాలు ఆదిత్య. ఇక నా వల్ల కాదు. ఇక నేను ఇప్పటికే చాలా భరించాను. ఇక నేను భరించలేకపోతున్నాను. నేను ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నన్ను వదిలేసేయ్ అంటూ డోర్ వైపు వెళ్తుంటే కీర్తనని వెనక నుండి హత్తుకుని ఆమె భుజం మీద తల పెట్టుకున్నాడు ఆదిత్య. అతన్ని నెట్టేసేలోపు అతని కన్నీళ్లు ఆమె భుజాన్ని తాకుతున్నాయి. ఏడుస్తూ నిలబడింది కీర్తన. నన్ను నమ్ము కీర్తన. నిజంగా నిన్ను మోసం చెయ్యాలని నేను అనుకోలేదు. అసలు ఏం జరిగిందో తెలుసా? నాన్న కోసం వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యింది నాకు అని ఆమె ముందుకు వస్తాడు ఆదిత్య. ఇటు చూడు కీర్తన అని ఆదిత్య తలపైనున్న క్యాప్ తీసి చూపిస్తాడు. తనకి క్యాప్ పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ రీసెంట్గా తనని కలిసినప్పటి నుంచి కూడా ఆదిత్య క్యాప్ పెట్టుకునే ఉంటున్నాడు. తన ఫోర్ హెడ్కి లెఫ్ట్ సైడ్ స్టిచ్చెస్ ఉన్నాయి. కీర్తన చూసింది. అవి చూసి కీర్తన ఒక్కసారిగా అలా నిలబడిపోయింది. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. వచ్చే ఎపిసోడు లాస్ట్ ఎపిసోడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి.